ఈ వెహికల్ రొటీన్ కస్టమర్ కాదు. కొత్త కస్టమర్ కూడా కాదు. సో, దీనికేంటంటే ఇష్యూస్ చెప్పారు. ఏంటంటే జనరల్ సర్వీస్ అని చెప్పారు. దానికేంటంటే చెక్ చేసి నేను బ్యాక్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అండ్ రీసెంట్‌గా మా దగ్గర ఇంజిన్ మార్పించారు. మైలేజ్ రాలేదని చెప్పారు. సో, కస్టమర్ ఉన్నప్పుడు మైలేజ్ చెక్ చేశాను. ప్లగ్ అనేది చాలా బానే ఉంది. అట్లనే ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్, క్లచ్ లూజ్, బ్రేక్ లూజ్ అన్నీ చెప్పారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఫోర్క్ అయితే డౌన్ చేసేసాను. ఆయన టైం చాలా తక్కువ ఇచ్చారు. మార్నింగ్ ఇచ్చి 12 కల్లా క్లియర్ చేయమన్నారు. సో, ఫోర్క్ ఆయిల్ చూడండి ఎంత డర్టీగా తక్కువ ఉందో లెవెల్. దీనివల్ల ఏంటంటే సస్పెన్షన్ యాక్షన్ ఉండదు. సో, అట్లనే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేశాను. ఎయిర్ ఫిల్టర్ కూడా ఫుల్ డస్టీగా ఉంది. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసి అట్లానే కొత్త ఫోర్క్ ఆయిల్ అయితే నింపేసి అలానే బ్యాక్ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఆయిల్, క్లచ్ అడ్జస్ట్‌మెంట్, చైన్ ఏవైతే ఉన్నాయో మైనర్స్ జనరల్ సర్వీసింగ్ ఏవైతే చేయాలో అన్నీ చేసేసాను. చేసిన తర్వాత కస్టమర్ ఏంటంటే టెస్ట్ రైడ్‌కి వెళ్ళిపోయారు. అంటే డ్యూటీకి వెళ్ళిపోయారు. తీరా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళేసరికి 1 లీటర్ పెట్రోల్ అయిపోయిందని చెప్పారు. మళ్ళా పోయిస్తే మళ్ళీ 1 లీటర్ పెట్రోల్ 5 కిలోమీటర్స్ అయిపోయిందని చెప్పారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఎందుకు అలా అయింది అని అడిగారాయన. అడిగితే నేను చెప్పాను, "అట్లా అయ్యే ఛాన్స్ ఉండదు. ప్లగ్ మనకి చాలా తెల్లగా కాలుతుంది. సో, పెట్రోల్ ట్యాప్ అని చెప్పాను అలా అవుతుంది. ఒకసారి మీరు కరెక్ట్‌గా చెక్ చేయండి" అని చెప్తే, మళ్ళా రిజర్వ్‌లో చానా రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ అడిగాను కనిపిస్తే లోకల్‌లో. ఆయన ఏం పెట్రోల్ అలాగే ఉందని చెప్పారు. సో, అక్కడ ఇష్యూ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి పెట్రోల్ ట్యాపే ఇష్యూ ఉందని నాకనిపిస్తుంది.